శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2025 ఏప్రిల్ 21వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమై 30వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఏప్రిల్ నెల చివరి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి అర్ధరాత్రి 12:32 వరకు, అంటే 21వ తేదీ 22వ తేదీ 2 రోజులు కూడా మనసంతా చాలా ఆనందంగా ఉంటుంది. కొంత రిలాక్స్ అవుతారు. చేసినటువంటి కార్యం మీద సాధించాము అనేటువంటి ఒక ఆత్మతృప్తి లభిస్తుంది. మృష్టాన్న భోజనము, అనుకూల పరిస్థితులు, కొంత ఆర్థికంగా వెనుకంజలో లేకుండా ముందంజలో వెళుతున్నాము అనేటువంటి ఆత్మతృప్తి, ఏదేమైనా కొంతవరకు మానసికంగా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బోత్ ఆర్ హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవ పాయింట్కి వస్తే 22వ తేదీ రాత్రి 12:32 ప్రారంభమై 25వ తేదీ వేకుంజామున 2:35 వరకు ఉన్న సమయం చూస్తే, అంటే 23వ తేదీ ఫుల్ డే, 24వ తేదీ ఫుల్ డే, ఈ 2 రోజులు కూడా ఆర్థికంగా కొంత వెనుకంజలో ఉంటారు. జూద సంబంధం ఎక్కడికి చాలా దూరంగా ఉండాలి. అలాగే షేర్ మార్కెట్ వైపు కూడా దూసుకుని వెళ్దామనేటువంటి ఆలోచన కొంచెం స్వస్తి చెప్పాలి. ఆర్థికంగా కొంత వెనుకంజలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంత అప్పు కోసం ప్రయత్నించినా కూడా కొంత దొరకనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొంత అనవసరంగా ఇరిటేషన్ అనేది అధికంగా ఉంటుంది. కలహాలకి, కోపాలకి కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించండి. అనవసరంగా ఎక్కడన్నా చిన్న కలహం లాంటి జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూద్దాము అనేటువంటి ఆతృత వైపు కూడా మీరు ఉండకూడదు. మీ పాటికి మీ పనులే మీరు చేసుకుంటారు. ఇక మూడవ పాయింట్కి వెళ్తే 25వ తేదీ వేకుంజామున 3:25 ప్రారంభమై 27వ తేదీ వేకుంజామున, ఈ వేకుంజామున విషయం పక్కన పెట్టేస్తే డేట్ల ప్రకారం చూసుకుందాం. 25వ తేదీ ఫుల్ డే, 26వ తేదీ ఫుల్ డే, ఈ 2 రోజులు కూడా సోదరీమణులు, రక్త సంబంధికులతో అనుకూలంగా ఉంటుంది. చట్టాపట్లు వేసుకోవచ్చు, వారింటికి మీరు వచ్చు, మీ ఇంటికి వారు రావచ్చు, లేకపోతే ఫోన్లో ఉండొచ్చు, వీడియో కాల్ ఉండొచ్చు, ఏదైనా కొంత ఈ రక్త సంబంధికుల మధ్య ఉండేటువంటిది కొంచెం ద్విగుణీకృతం అయ్యే విధంగా అనుకూలతలు ఉంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను, అది ఏమిటంటే తొందరపడి మీ యొక్క స్వవిషయాన్ని ఎంత త్వరగా లీక్అవుట్ చేద్దామనేటువంటి తాపత్రయంతో మాత్రం ఉండకూడదు. ఎక్కడ ఏ విషయాన్ని బహిర్గతం చేయాలా, ఎక్కడ ఏ విషయాన్ని బహిర్గతం చేయకూడదు అనేటువంటి ఆలోచనని కొంత విచక్షణతో ఉండి తీరాలి. తొందరపడి హడావుడిగా ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తే తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లుగా చందంగా ఉంటుంది పరిస్థితి. కనుక వీలైనంత వరకు కొంత సీక్రెట్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా కొంత సీక్రెట్స్ రివీల్ చేశారనుకోండి, తర్వాత కొంత ఏదో చిన్నపాటి మనస్పర్ధ లాంటివి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని కూడా గమనించండి. ఇక నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏమిటంటే 27వ తేదీ వేకుంజాము దగ్గర నుంచి 30 తేదీ రాత్రి వరకు, అంటే ఒక విధంగా 28, 29, 27, 28, 29, 30 4 డేస్, 27 పగలు రాత్రి, 28 పగలు రాత్రి, 29 పగలు రాత్రి, 30 పగలు రాత్రి, 4 రోజులు. ఈ 4 రోజులు కూడా పెద్ద గొప్పగా అనుకూలించే విధంగా అవకాశాలు ఏదో ఉంటాయని మాత్రం అనుకోవద్దు. చివరి 4 రోజులు సహజంగానే 4 రోజులు 4, 24, 96 గంటలు ఏదో ప్రకారం నెట్టుకుంటూ పోవాలి. ఈ 4 రోజుల్లో కొంత ఉద్యోగాలను కావచ్చు, వ్యాపారాలను కావచ్చు, కెరీర్ కావచ్చు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో, లేక వాహన విషయంలో, అద్దె ఇల్లు లేక సొంత ఇల్లు, ఇలాంటి వాటిల్లో మనసంతా కొంచెం ఏదో కొంచెం వెలితిగా ఉన్నట్టుంటుంది. ఒక్కోసారి పై అధికారులతో మాట్లాడే సమయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ప్రక్క ఉద్యోగులతో కూడా అలాగే మాట్లాడాలి. దిగువ స్థాయి మీకంటే దిగువ ఏమన్నా ఉద్యోగులు ఉన్న వారితో కూడా అలాగే మాట్లాడడానికి ప్రయత్నించండి. బాసుని గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఇక్కడ మాట్లాడితే తక్షణం వెళ్ళిపోతుంటాయి. కనుక వీలైనంత వరకు మౌనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చాలా మంచిది. అంతే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఊరు వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోదాము, లేదా ఉద్యోగం రాజీనామా చేద్దాము, ఇంతకంటే మంచి ఉద్యోగం రాకపోతుందా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. కనుక ఆ వ్యతిరేక గ్రహస్థితి అలాంటిది. ముఖ్యంగా 25వ తేదీ వేకుంజామునే ఒక 3 త్రిగ్రహ సంయోగం జరుగుతుంది. 25వ తేదీ శుక్రవారం వేకుంజామున తూర్పు దిశలో ఎవరంటే చంద్రుడు,
శుక్రుడు శని. చంద్రుడు అర్ధచంద్రాకారంగా ఉంటే ఆ పైన 2 కళ్ళ మాదిరిగా 2 చుక్కలు ఉంటాయి. చూడంగా అది స్మైలింగ్ ఫేస్ లాగా ఉంటుందని చాలామంది అనుకోవచ్చు, కానీ స్మైలింగ్ ఫేస్ కాదు, అది కొంచెం అడ్డదిడ్డంగానే ఉంటుంది. తూర్పు దిశలో వేకుంజాన 40 నుంచి 50 నిమిషాలు ముందు నుంచి కనబడే అవకాశాలు ఉంటాయి. దాని ప్రభావం వల్ల ఏమవుతుంటే కొంచెం ఇరిటేషన్ అనేది వస్తుంటుంది. శుక్రుడికి చంద్రుడు బద్ధశత్రువు. అలాగే శనికి అంతర్గత శత్రువు చంద్రుడు. బట్ శుక్రుడు శని ఇద్దరు మిత్రులు. ఈ ఫలితంగా కొంత ఇరిటేషన్ అది ఉంటుంది. ఆ ఇరిటేషన్ కొంత 4 రోజులే కనుక పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తిరిగి 30వ తేదీన ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్ ఏమిటి? అక్షయ తదియ. బంగారం కొనాలనేటువంటి అనుకుంటారు. సెంటిమెంటల్ గోల్డ్ ఫెస్టివల్. బంగారం కొనాలని ఏ శాస్త్రాల్లో లేదు. అసలు అక్షయ తదియ అంటేనే ఏమిటి? పగలు సూర్యుడు కనపడతాడు, రాత్రి కూడా చంద్రుడు కనపడతాడు. ఈ 2 గ్రహాలు ప్రతిరోజు కనపడుతుంది. కనుక అలాంటి సూర్యుడు ఉచ్చక్షేత్రంలో అంటే మేషరాశిలో ఉచ్చస్థానంలో ఉంటాడు. దాని ప్రక్క రాశి వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. ఈ విధంగా ఆ 2 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండేటువంటి రోజే అక్షయ తృతీయ. దానికి పురాణ ప్రాధాన్యం చాలా ఉంది. అలాగే జ్యోతిషశాస్త్ర ప్రాధాన్యం కూడా ఉంది. అంతే తప్ప బంగారం కొనాలనుకోవటం మాత్రం వెర్రితనమే. గతంలో నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన వరుసగా 6 సంవత్సరాల పాటు బంగారం కొన్నాడు. ప్రతి అక్షయదికి ఆర్నమెంట్ కొన్నాడు. 7వ సంవత్సరం కలిసినప్పుడు చెప్పాడు, ఈ సంవత్సరం ఏం కొన్నావయ్యా? ఏం స్వామి, అంత అయిపోయింది, పుస్తకాలు తాకట్టు పెట్టేశాను, ఏమీ లేదు, కట్టు బట్టలతో బయటకు వచ్చేసాను, అప్పుల పాలైపోయినాను అని. మరి అక్షయ తేదీ అన్న ఏముంది స్వామి, అట్లా చెప్పారు, పండితులు చెప్పారు, ఆ షాపులు వాళ్ళు చెప్పారు, అయిపోయిందని పని. కనుక అక్షయ తేదీ అనగానే బంగారం కనుగొని కాదు, లక్ష్మీదేవిని ప్రార్థించమని. మరి ఏ రంగు పడిన పూలతో ప్రార్థించాలా, ఎన్ని ఒత్తులు వేయాలా, దయచేసి వాటిని మాత్రం అడగండి. నేను చెప్పను కూడా, తెలిసినా చెప్పను. ఎందుచేతనంటే యూట్యూబ్లో రోజుకి యూట్యూబ్ వెరితలు వేస్తున్నది. కనుక మీ ఇష్టమైనటువంటి రీతిలో యూట్యూబ్ రాకముందు పూజ ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకోండి, అంతే. కనుక రకరకాల సిద్ధాంతం రకరకాల పద్ధతులు చెప్తున్న కారణంగా ఒక్కోసారి బుర్ర తిరిగిపోతుంటుంది. అయితే కొన్ని సమయాలు మాత్రం తెలియజేస్తా. అదేమిటంటే ఉదయాన్నే 5:55 నుంచి 6:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:45 నుంచి 2:10 వరకు, తిరిగి సాయంత్రం 7:30 నుంచి రాత్రి 9:10 వరకు. ఇవి అక్షయ తేదీకి సంబంధించినటువంటి ప్రత్యేక సమయాలు. ఈ సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించండి, పూజించండి, ప్రార్థించండి. మీ ఇష్టం. పూజా మందిరంలో కూర్చుంటారా? ఓకే. లేదా నాలాగా చిన్న సీట్లో కూర్చోండి, ఏదో ఆ అమ్మవారిని ప్రార్థించండి. లక్ష్మీం క్షీరసముద్రాయ తనయాం శ్రీరంగధామ చిన్న శ్లోకంతో ప్రార్థన చేయండి, అంతే తప్ప బంగారం కొని తెచ్చిపెట్టుకోవాలని ఆ కొట్ల చుట్టూ తిరగటం కాదండి, అప్పు చేసి తిరగటం కాదు. వీలైనంత ప్రశాంతంగా కూర్చోండి, ఎలా అయినా ప్రార్థన చేయండి, అంతే. అక్షయ తేదీ రోజున ఆ జ్యోతిషశాస్త్ర ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంది. సూర్యచంద్రులు ప్రక్కనే పక్క రాసుల్లో ఉచ్చస్థానం ఉండేది. గతంలో గొప్ప వీడియో కూడా చేశా. దానికోసం ప్రత్యేకంగా డబ్బుని ఏ విధంగా లెక్కించాలి కూడా చెప్పా. ఇప్పుడు అవన్నీ కూడా వద్దు, అవన్నీ చాలామంది గుర్తు ఉన్నాయి. కనుక ఆ ప్రకారంగా మీరు ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. ఇక మకర రాశిలో జన్మించిన జాతకులకు కొన్ని వ్యతిరేక నక్షత్రాలు ఉన్నాయి కనుక అవి చెప్తాను. అదేంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 26వ తేదీ శనివారం ఉదయం 6:27 ప్రారంభమై 27వ తేదీ ఆదివారం వేకుంజాం వరకు, అంటే 26 ఉదయం నుంచి 27 ఉదయం దాకా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులు 27వ తేదీ ఆదివారం ఉదయం నుంచి 27వ తేదీ రాత్రి 12:35 వరకు, 27 ఉదయం నుంచి 27 అర్ధరాత్రి వరకు. అది అనుకూలమైన సమయం కాదు. కొత్త కొనుగోలు చేద్దాము, కొత్త ప్లాన్స్ వేద్దామనేటువంటి రీతిగా వద్దు. జనరల్గా రొటీన్గా చేసుకునే కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోండి. నెక్స్ట్ 3వ నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు 27వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12:38 నుంచి 28వ తేదీ సోమవారం రాత్రి 9:37 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ మకర రాశి జాతకులకి చివరిగా ఉన్నటువంటి ఈ 10 రోజులలో మొదటి 2 రోజులే కొంత ఆనందంగా, ఆహ్లాదంగా, జోష్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.
మిగిలినటువంటి 8 రోజులు సాదా సీదాగా గడిచిపోతుంటాయి. కనుక ఈ రోజుల్లో షేర్ మార్కెట్ కొంచెం దూరంగా ఉండాలా, వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించండి. శుభం.